హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన స్టోరీని చెప్తాను. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ వైట్ సినిమాల బోరింగ్లా సాగిపోతున్న రోజులవి. గీత రాకతో నా జీవితం ఒక్కసారిగా కలర్ఫుల్గా మారిపోయింది. అదేదో సినిమాలో డైలాగ్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుండేది నా లైఫ్. తన పరిచయంతో 5000 వాలాల మెరుపులు. పెళ్ళుడొచ్చిందని సరదాగా ఓ మ్యాట్రిమోనీ సైట్ తెరిచా. అక్కడే నా గుండెను మీటింది గీత. మొదట్లో చిరుచెల్లులు మొదలయ్యాయి. మా మధ్య మాటలు వరదలై గట్టు తెగిన గోదారిలా మారడానికి అట్టే రోజులేం పట్టలేదు. సూర్యుడు ఉదయించకముందే మా సెల్ ఫోన్లు పలకరించుకునేవి. చంద్రుడు కనుమరుగయ్యాకే మా కళ్ళు కునికేసేవి. 3 నెలలు గడిచేసరికి మేం వేరువేరు అనే సంగతే మర్చిపోయాం. నేను తనని ప్రేమగా బంగారం అనేవాణ్ణి. శ్రీవారు అంటూ ముద్దుగా పిలిచేది తను. 7 అడుగులు నడవకుండానే మాది ఎన్నో జన్మల బంధం అన్నట్టుగా ఉండేవాళ్ళం. అలాగని ఎప్పుడూ హద్దు దాటిందే లేదు. ఇంత ప్రేమని పెళ్లితో మరింత పదిలం చేసుకోవాలనుకున్నాం. కానీ అమ్మాయి ఏకం కావడానికి 2 కుటుంబాలు, మంచి ముహూర్తంతో పాటు ఇంకొకటి ముఖ్యమైందని అర్థమైంది నాకు. అదే కులం. ఈ కాలంలో కూడా అబ్బాయి మనసులో మాట అంతగా పట్టించుకునే వాళ్ళు ఎవరు అనుకునేవాడిని. అది మాత్రమే పట్టించుకునే వాళ్ళు ఉంటారని తర్వాతే నాకు తెలిసింది. సిటీలో నాకు వ్యాపారం ఉండేది. డబ్బులకు టోకా లేదు. మంచి పేరున్న కుటుంబం. గీత పేరెంట్స్కి ఇవన్నీ కూడా నచ్చాయి. కులం విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేశారు. నాకు మీ అమ్మాయి అంటే ప్రాణం. మా అమ్మలా చూసుకుంటా. మీరిచ్చే ఒక్క పైసా వద్దు అని ఎంత ప్రాధేయపడ్డా వినరే. మొదటిసారి మర్యాదగానే చెప్పారు. 2, 3సారి వెళ్ళి అడిగితే దారుణంగా తిట్టారు. అయినా ఎలాగైనా వాళ్ళని అంతగా పట్టించుకునేవాళ్ళు ఎవరు అనుకునేవాణ్ణి. అది మాత్రమే పట్టించుకునే వాళ్ళు ఉంటారని తర్వాతే నాకు తెలిసింది. ఎలాగైనా వాళ్ళని ఒప్పించాలనుకునేవాణ్ణి. అంతలో ఓ రోజు పిడుగులాంటి వార్త. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి కుదిరిందని. దాంతో వాళ్ళు ఏం సాధిస్తారో అర్థం కాలేదు. తనకి నేనంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని తను సుఖంగా ఉండగలదా? ఆ అబ్బాయిని పెళ్ళాడకపోతే చనిపోతాని బెదిరించారట. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నించాను. ఆ పెద్దల మనసు కరగలేదు. వాళ్ళని ఒప్పించలేక, నా గీతని దక్కించుకోలేక వెలివెల్లాడిపోతున్నా. సరిగ్గా నిద్రపోయి అన్నం తిని ఎన్ని రోజులైందో. దిక్కుతోచక రాత్రుళ్ళు పెడుతున్న కన్నీళ్ళ బరువు నా తలగడకు మాత్రమే తెలిసి. అమ్మా నాన్నని కాదని నా కోసం తాను బయటికి వచ్చే పరిస్థితి లేదు. చివరగా ఆ పెద్దవాళ్ళని వేడుకుంటున్నా. మేం మిమ్మల్ని కాదని గడప దాటితే మీ పరువు, కులం ఏమవుతుంది? కానీ మీరు మాకు కావాలి. దయచేసి కులమతాల పేరుతో మమ్మల్ని విడదీయకండి. ప్రేమించిన వ్యక్తి మంచోడా కాదా అన్నది మాత్రమే చూడండి. తాను నా కూతుర్ని పోషించగలడా లేదా అని ఆలోచించండి. అది వదిలేసి మీరు ఎంత గొప్ప సంబంధం తెచ్చినా ఆ లోటు జీవితాంతం ఉండిపోతుంది. ఇది అర్థం చేసుకొని మనసు మార్చుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.